సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,55,000 చేంజ్ ఉంది. సిల్వర్ చూసుకున్నా 2,44,000 చేంజ్ ఉంది. సో ఇప్పుడు గోల్డ్ అనేది కొంచెం అటు ఇటు కన్సాలిడేషన్ అవుతున్న సిచ్యువేషన్స్ చూస్తున్నాం. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో ఇది రైట్ టైమ్ అంటారా? నిహాల్ గారు, ఇవాళ మనం మాట్లాడుకునేది గోల్డ్ కాదండి, బంగారు బాతు గుడ్డు. ఓకే. ఓకే, బంగారం గుడ్డేనా అని మాట్లాడుకుందాం. అంటే మనం చూసిన హైస్ 1,83,000 24 క్యారెట్ గోల్డ్ అంతవరకు పెరుగుతుందా అనేది ప్రతి ఒక్కరి క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్కరు ఉండే మైండ్ సెట్లో ఒక థాట్, పెరుగుతుందా లేదా, మళ్ళీ ఆ లెవెల్కి టచ్ అవుతుందా లేదా అనేది. సరే, ఇప్పుడు గోల్డ్ మనం చూసుకుంటే ఈరోజు లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే అదే రేంజ్ బౌండ్లో ట్రేడింగ్ అవుతుంది. 1,55,000 56 అలా పడుతూ 1,56,000 ఇప్పుడు దగ్గర ఇవాళ ట్రేడింగ్ చూసుకుంటే 1,55,000 ప్లస్ ఉంది. అలాగే సిల్వర్ చూసుకుంటే 2,40,000. మీరు 1 వీక్ని చూసుకుంటే సార్, గోల్డ్ ఫాల్, సిల్వర్ ఫాల్ చూసుకుంటే పర్సంటేజ్ చూసుకుంటే అది గోల్డ్ అరౌండ్ దగ్గర 1%, బట్ సిల్వర్ ఇంకా ఎక్కువ పడుతుంది రెండు కంపేర్ చేసుకుంటే. సో లాస్ట్ టైం మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగా సార్, గోల్డ్ హ్యాస్ ఎ బెటర్ ఆపర్చునిటీ ఇన్ 2026. అంటే ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు గోల్డ్లో, డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్లో ఈ సంవత్సరంలో చూసే ఒక ర్యాలీ మనం కానీ చూసుకుంటుంటే ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రిడిక్షన్స్ మనం మాట్లాడుకుందాం సార్. జనరల్గా ఏంటంటే ఈ గోల్డ్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు 2026లో మనం ఏమన్నామంటే బై ఆన్ డిప్స్ అంటున్నారు. బై ఆన్ డిప్స్ అంటే మనం జనరల్గా ఏమంటాం, మార్కెట్ని టైమింగ్ చేయలేము. ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసినప్పుడు 1,83,000కి వెళ్ళేటప్పుడు కూడా ఎవరికి ఛాన్స్ ఇవ్వలే కొనుక్కోవడానికి. కానీ అందరూ 1,80,000కి వెళ్ళినప్పుడు వాళ్ళు కొనుక్కోవాలనుకుని అడిగారు, చాలామంది అడిగారు. ఆ ర్యాలీ మిస్ అయిపోయారు. సో ఇప్పుడు కూడా ఏం చెప్తున్నానంటే, మనం ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే 2026లో మనం మళ్ళీ అదే హైట్స్ చూడగలుగుతాం.